ఓం నమో వెంకటేశాయ. దేవకార్యం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనము తిరుమల తిరుపతి దేవస్థానం వారు మే 2025 నెలకు గాను అర్జిత సేవా టికెట్స్, దర్శనం టికెట్స్ మరియు వసతి సదుపాయం టికెట్స్ విడుదల చేసే తేదీలు ఎప్పుడెప్పుడో మనము తెలుసుకుందాం. ఇవి వచ్చేసి రేపు 21 నుండి 24 ఫిబ్రవరి మధ్యలో ఈ టికెట్స్ అన్నిటినీ విడుదల చేయబోతున్నారండి. సో అవేంటి, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ఏ టైంలో రిలీజ్ అవుతున్నాయో మనము ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు నాకు మీ అందరి నుంచి ఒక సహాయం కావాలండి. ఈ ఛానల్ దేవకార్యం యూట్యూబ్ ఛానల్ని పెట్టడానికి గల బలమైన కారణం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ ఛానల్ని మానిటైజేషన్ స్టేజ్కి రీచ్ అవుతామో అప్పుడు మనకు వచ్చే ప్రతి రూపాయిని గోసేవ గో సంరక్షణకు మాత్రమే వినియోగించాలని మేము సంకల్పంతో ఈ యొక్క ఛానల్ని క్రియేట్ చేశామన్నమాట. సో కాబట్టి మీరు ఈ ఛానల్ని, ఈ వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన స్నేహితులకు, మీ రిలేటివ్స్కి అందరికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరండి. ఇలా చేయడం వల్ల మనం త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతాం. ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ని మనం రీచ్ అవుతామో, అలాగే 4000 వాచ్ టైమ్ అవర్స్ని మనం రీచ్ అవుతామో త్వరగా మానిటైజేషన్ స్టేజ్కి వెళ్తామన్నమాట. అదేవిధంగా ఇది మీరు చేసినట్లయితే మీరు ఇండైరెక్ట్గా, పరోక్షంగా గోసేవ గో సంరక్షణకు మీరు కూడా పాత్రలు అవుతారు. ఆ పుణ్యాన్ని మీరు కూడా తప్పకుండా పొందుతారు. సో ఇది నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు 100 మెంబర్స్ కనుక వీడియోస్ని చూసినట్లయితే కేవలం 2% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అనలిటిక్స్ ప్రకారము 98% మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఫ్రెండ్స్కి ఎంతమంది ఉంటే అంతమందికి ఈ ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేయమని కోరండి. మీరు అందరూ ఇండైరెక్ట్గా గోసేవ గో సంరక్షణ సేవకి మీరందరూ పాత్రలు అవుతారనమాట. అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో దాదాపు 154 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మన ఛానల్లో. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన నెల మనము 106 సబ్స్క్రైబర్స్ ఉంటే దాదాపు వి గాట్ 50 సబ్స్క్రైబర్స్ ఇన్ దిస్ 1 మంత్ అనమాట. సో అందరికీ వెరీ మెనీ థ్యాంక్స్ అండి. ఇక ఈ వీడియోలోని నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దామండి. సో ఇప్పుడు మనము మే నెల కోటాలో 21 ఫిబ్రవరి అంటే రేపు ఉదయం 10 గంటలకు మే నెల కోటాకు గాను శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ ని విడుదల చేయబోతున్నారు. ఇందులో ఏమేం సేవలు ఇంక్లూడ్ అవుతాయి? కళ్యాణోత్సవము, కుంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ. సో ఈ 4 సేవలకు గాను టికెట్స్ ని, శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ ని రేపు 21 ఫిబ్రవరి 2025 10 AM కి ఇవన్నీ మే నెల కోట అండి రేపు విడుదల చేయబోతున్నారు శ్రీవారి అర్జిత సేవా టికెట్స్. అలాగే రైట్ సైడ్ లో మీరు చూసినట్టయితే ఆన్లైన్ సేవ, విర్చువల్ పార్టిసిపేషన్ అని ఉంది. ఇదే సేమ్ సేవలకి అంటే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వీటన్నిటిని మే నెల కోట వర్చువల్ పార్టిసిపేషన్ కోట అని వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకి రేపు 21 ఫిబ్రవరి 2025 21 ఫిబ్రవరి 2025 3 PM కి విడుదల చేయబోతున్నారు అనమాట. సో ఈ శ్రీవారి అర్జిత సేవకి, వర్చువల్ పార్టిసిపేషన్ ఆన్లైన్ సేవకి డిఫరెన్స్ ఏంటంటే, మన కోవిడ్ వచ్చినప్పుడు ఈ ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ప్రాసెస్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఏం చేస్తారంటే ఇవన్నీ సేవలకి ఎవరెవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళు 3 నెలల లోపల దర్శనం ఫెసిలిటీ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు 300 రూపీస్ క్యూ లైన్ లో. అదేవిధంగా మీ గోత్రనామాలను ఎవరెవరైతే ఈ టికెట్ ని పొందారో వాళ్ళ నేమ్స్ అన్నిటినీ ఒక పేపర్ మీద తీసుకొని అక్కడ పండితులు స్వామివారి పాదపద్మముల యందు పెట్టి గోత్రనామాలు చదివి మీ పేరు మీద అక్కడ సేవ జరుగుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మీరు ఏ డేట్ రోజు అయితే బుక్ చేసుకుంటారో ఆ రోజు మీరు ఇంట్లో SVBC TTD ఛానల్ ని లైవ్ లో మీరు దాన్ని తిలకించవచ్చు అనమాట. సో ఇది అక్కడ. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో మీరు చూసినట్టయితే శ్రీవారి అర్జిత సేవ, ఇది ప్రత్యక్షంగా మనం తిరుమలకి వెళ్ళి, తిరుపతికి వెళ్ళి ఈ సేవలు చేయించుకోవడం అనమాట. మనం అక్కడ డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడం. సో అది శ్రీవారి అర్జిత సేవకి, ఆన్లైన్ సేవకి ఉన్న డిఫరెన్సెస్. సో ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. రేపు 21 ఫిబ్రవరి 2025 మార్నింగ్ 10 o'clock వచ్చేసి డైరెక్ట్ పార్టిసిపేషన్ అనమాట శ్రీవారి అర్జిత సేవా టికెట్స్. అలాగే ఆఫ్టర్నూన్ 3 PM కి వచ్చేసి
ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ ని వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 22 ఫిబ్రవరి 2025 మధ్యాహ్నం 3 గంటలకు 3 PM కి మే నెల కోటాకు గాను సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి వచ్చేసి కోటాని టికెట్స్ రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సీనియర్ సిటిజన్స్ అంటే ఆ పర్టికులర్ టైంలో ఓన్లీ సీనియర్ సిటిజన్స్ మాత్రమే అలో చేస్తారనమాట. అండ్ అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళు, లేదు మెడికల్లీ ఫిట్ గా లేని వాళ్ళు, ఏదైనా ఆపరేషన్స్ జరిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ డాక్టర్ యొక్క సర్టిఫైడ్ డాక్టర్ ఉండాలన్నమాట. అవన్నీ ప్రిస్క్రిప్షన్ అవన్నీ ఉండాలి, అక్కడ చూపించగలగాలన్నమాట మనం ప్రూఫ్. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ వచ్చేసి ఏజ్ ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ ఒకటి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడైతే టికెట్ బుక్ చేస్తారో అప్పుడు అది రెడీ పెట్టుకోండి, స్కాన్ కాపీ ఆధార్ది, సో దట్ మీరు అప్లోడ్ చేసి సీనియర్ సిటిజన్స్ టికెట్ ని మీరు బుక్ చేసుకోగలుగుతారు. సో ఇది సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ మే నెల కోట 22 ఫిబ్రవరి మధ్యాహ్నం 3 PM కి మీరు బుక్ చేసుకోగలరు. అండ్ ముఖ్య విషయం ఏంటంటే ఇది ఫ్రీ టికెట్ అండి, దీనికి ఎలాంటి డబ్బులు కానీ ఏమి పే చేయాల్సిన అవసరం ఉండదు సీనియర్ సిటిజన్స్ కోటాకి అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ కోటాకి. చాలా మంచి అవకాశం అండి. ఎవరైనా ఏజ్డ్ ఉన్న వాళ్ళు, మీ పేరెంట్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎలాంటి తోపులాట కానీ, పుషింగ్ అండ్ హరీగా క్యూ లైన్ లో వెళ్ళడం కానీ అలాంటిది ఏమి ఉండదు. చాలా పీస్ఫుల్ గా మీరు ఓన్లీ సీనియర్ సిటిజన్స్ మాత్రమే అలో చేసే టైం స్లాట్ అన్నమాట. మీరు చాలా మంచి దర్శనం స్వామివారిది మీకు లభిస్తుంది ఈ యొక్క కోటాలో, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనము 24 ఫిబ్రవరి 2025 10 AM కి పొద్దున అంటే 10 గంటలకు మే నెల కోటాకు గాను స్పెషల్ ఎంట్రన్స్ దర్శన్ టికెట్స్ అనమాట. అంటే 300 రూపీస్, అందరికీ తెలుసు 300 రూపీస్ టికెట్స్, దర్శనం టికెట్స్. ఇవి వచ్చేసి 24 ఫిబ్రవరి రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే అదే రోజు 24 ఫిబ్రవరి 2025 మధ్యాహ్నం 3 గంటలకు 3 PM కి వచ్చేసి తిరుమల మరియు తిరుపతి ఈ యొక్క అకామిడేషన్ కోటాను కూడా రిలీజ్ చేయబోతున్నారు ఫర్ ద మంత్ ఆఫ్ మే 2025. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అకామిడేషన్ 1 person ఉంటే ఇవ్వరండి, కనీసం మినిమం గా 2 people అన్నా ఉండాలి. అదే విధంగా ఎవరికైతే దర్శనం ఫెసిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ టికెట్ ద్వారానే మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ వెబ్ పేజ్ లోకి వెళ్ళగలుగుతారు, అక్కడ బుక్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇదన్నమాట. అదే విధంగా ఈ అన్ని సేవలకు, అర్జిత సేవలకు కానివ్వండి, స్పెషల్ ఎంట్రన్స్ దర్శన్ కానివ్వండి, సీనియర్ సిటిజన్ తిరుమల అకామిడేషన్ కోటా కానివ్వండి, వీటన్నిటికీ మీరు పాటించాల్సింది ఏంటంటే ఒక నోట్ ప్యాడ్ లో మీరు ముందుగానే ఏ భక్తులకైతే టికెట్ కావాలో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ కార్డ్ నంబరు ఇవన్నీ టైప్ చేసి పెట్టుకోండి. సో దట్ మీరు ఫాస్ట్ గా ఓపెన్ వెబ్ పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఫాస్ట్ గా కాపీ పేస్ట్ చేసి బుక్ చేసుకోగలుగుతారు. అదే విధంగా పేమెంట్ కూడా మీరు డైరెక్ట్ గా ఫాస్ట్ గా అయ్యేలాగా ఫోన్ పే, జీపేలో అమౌంట్ ని రెడీగా పెట్టుకుని ఉంటే మీరు ఫాస్ట్ గా చేయగలుగుతారు. ఇంకా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు 10 minutes బిఫోర్ లాగిన్ అవ్వడానికి ఉండండి. సో దట్ మీకు క్యూ టైంలో వెయిట్ టైం అనేది తక్కువగా, అంటే మీరు తొందరగా క్యూలోకి ఎంటర్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ అండి మే నెల 2025 కోట అన్నమాట. మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నేను చేరవేస్తూ ఉంటాను ఎవ్రీ మంత్. అలాగే మధ్య మధ్యలో కూడా నాకున్న పరిధిలో, నాలెడ్జ్లో ఉన్న పరిధిలో ఉన్న విషయాలను నేను ఈ దేవకార్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ముందు ఈ ప్రతి టైప్ ఆఫ్ టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను స్క్రీన్ షేర్ చేసి కూడా డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేయడానికి చూస్తాను. కనీసం ఒక స్క్రీన్ షాట్స్ అయినా తీసుకొని నేను మీకు ఎలా బుక్ చేసుకోగలగాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ ఈ మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను ఇమీడియట్గా మీకు ఆన్సర్ చేస్తాను కామెంట్స్లో. ఇఫ్ నా నాలెడ్జ్ అవుట్ ఆఫ్ మై నాలెడ్జ్ అయితే నేను తెలుసుకొని మీకు ఆన్సర్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో అందరికీ మరి ఒకసారి విన్నపం అండి, దేవకార్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరోక్షంగా గోసేవ, గో సంరక్షణలో మీరు కూడా పాత్రలు కండి. ఓం నమో వెంకటేశాయ.